ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనాలి వచ్చేసాము. ఇప్పుడైతే మా హోటల్ ఇది ద రైడా విల్లా అని మీరు చూసే ఉంటారు బోర్డు. అండ్ కార్ ఇది మేము వచ్చాము. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాం. రూమ్ మీకు చూపించేస్తాను. చూస్తున్నారు కదా, సో ఇదే మా రూమ్. ఎంటర్ అయిపోతున్నాం. జస్ట్ ఇప్పుడే లోపలికి వెళ్ళి బ్యాగ్ పెట్టేసి మీకు వీడియో చేద్దామని చెప్పేసి బయటకు వచ్చాను. రిషి అయితే హాయ్ చెప్తుంది. సో ది ఫ్రెండ్స్ చూసేసేయండి, రూమ్ అయితే ఇలా ఉంది. రూమ్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉందండి. కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, టీవీ, బెడ్, డబుల్ కాట్మెంట్, డబల్ అంటే 2+1 అని చెప్పొచ్చు. బెడ్ బాగుంది. కబోర్డ్స్ ఇచ్చారు. ఇంత వుడ్ డెకరేషన్ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇదైతే మిర్రర్ పైన కూడా లైట్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ చాలా బాగుంది అనిపించింది. నీట్గా ఉంది రూమ్ అయితే. ఐ థింక్ నాకు 2200 300 పడిందండి పర్ నైట్. సో నేనైతే 3 నైట్స్ స్టే చేశాను. ఇది మనం ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాలి హీటర్ అనేది. సో హీటర్ లేకపోతే నాకు తెలిసి చాలా చలి పెడుతుందండి. నైట్ మనం పడుకోలేము. హీటర్కి పర్ డే వచ్చి 700 ఏమో. దాంట్లో కూడా చిన్న హీటర్స్, పెద్ద హీటర్స్ అని ఉంటాయి. ఇదైతే పెద్ద హీటర్ అండి. దీనికి 700 ఏమో 800 ఏమో ఛార్జ్ చేస్తారు. నాకైతే 650 700 తీసుకున్నట్టున్నారు. ఇది వచ్చేసి బయటకు వస్తే బాల్కనీ వ్యూ అనమాట. మీకు ఆల్రెడీ నేను జనవరి 1 రోజు ఒక షార్ట్ అయితే యూట్యూబ్ షార్ట్ అయితే పెట్టాను, మీరు దాంట్లో చూడొచ్చు. ఇది మా బాల్కనీలో 2 చైర్స్ ఇచ్చి ఇలా టీపాయ్ లాగా ఇచ్చారు సెటప్. ఈ చుట్టూరా ఇలా ఉందన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా వైట్ కలర్ లెఫ్ట్ సైడ్లో మిడిల్లో ఇప్పుడు అదనమాట స్నో. సో ఇవన్నీ ఎప్పుడు మన సైడ్ ఉన్న హౌస్ కన్స్ట్రక్షన్స్ అన్నీ వీటికి చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. మన ఇంటి దగ్గర చూసి ఇప్పుడు ఇలా వ్యూ చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి. చూస్తున్నారు కదా, అది మంచు కనిపిస్తుంది. అస్సలు అయితే చెప్పలు లేకుండా అట్లా కూడా కాలు పెట్టలేమండి. అంత కూల్గా ఉంటాయి. అసలు మనం ఫ్రిడ్జ్లో కాలు పెట్టేసామా అన్నట్టు ఉంటుంది, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. సో అది ఫ్రెండ్స్, బాల్కనీ వ్యూ అయితే ఇలా ఉంది. చూస్తున్నారు కదా, తెల్లగా మంచు అనేది అది ఆల్మోస్ట్ చాలా టాప్స్లో ఉంటుందండి నాకు తెలిసి. సో ఇంకా ఇలాగ కర్టన్స్ తీస్తే కూడా వ్యూ లోపల నుంచి బాగుంది. అది మా తమ్ముడు చూపిస్తున్నాడు. అక్క మంచు కనిపిస్తుంది కదా, చూపించు వీడియోలో అని చెప్పేసి నేను రాడి చూపించానని వాడికి తెలియదు కదా. సో అనమాట, రూమ్లో అయితే ఒక వాటర్ మాకు ఇచ్చారు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కెటిల్లో వెయిట్ చేసుకొని తాగేయడమే. మీరు ఇప్పుడు చూడాలి కదా, బాత్రూమ్స్ చూడండి, సూపర్ ఉంది. ఇది కూడా నాకైతే నచ్చిందండి. గీజర్ ఉంది, ఇప్పుడే ఆన్ చేసాము. 20 minutesకి హాట్ వాటర్ వస్తాయని చెప్పారు. సింక్ ఈజ్ ఆల్సో వెరీ కూల్. హాట్ వాటర్ ఉంది, సో నో ప్రాబ్లం. టాయిలెట్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి, హ్యాంగింగ్ చేసుకోవడానికి. అక్కడ యా షవర్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఐ థింక్ ఐ లైక్ ఇట్ సో మచ్. అండ్ ఇక్కడ హ్యాంగింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి. రిషి, బాత్రూమ్ బాగుందా కదా, చాలా నీట్గా ఉంది కదా. చూడు, అవును మమ్మీ. ఇట్రా రిషి, చెప్పు. బెడ్ ఎట్లుంది రిషి? మెత్తకుందా? సూపర్ ఉందా? కూల్గా ఉందా? హీటర్ వేసుకున్నావు కదా రిషి, అదిగో. ఓకే. అండ్ ఇంకా కెటిల్ ఉంది వాటర్ హీటర్ చేసుకోవడానికి. అండ్ మనం క్లోత్స్ అవి పెట్టుకోవడం కోసం ఇలా కబోర్డ్ కూడా ఇచ్చారు. సో 2 బిగ్ రోస్ అనేది ఇచ్చారు. సో ఇదన్నమాట. అండ్ మనకి ఈ మిర్రర్కి ఇలా లైటింగ్ కూడా ఇచ్చారు నైట్ టైం. ఫ్రెండ్స్, మేము 9 o'clock ఎయిర్పోర్ట్లో దిగాము. అక్కడి నుంచి కార్ పికప్ చేసుకుంది. 12 o'clock అయితే రూమ్ వెళ్ళిపోయాము. మాకు ఆఫ్టర్నూన్ లంచ్ ఇంక్లూడ్ లేదనమాట, నైట్ డిన్నర్ నుంచి ఇంక్లూడ్ ఉంది. సో 3 nights 3 days అనమాట టోటల్ ప్యాకేజ్లో. సో మేము 12 o'clock వెళ్ళినప్పుడు ఏమైందంటే, మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం తినడం కోసం. ఇంకా సో ఆర్డర్ చేసుకున్న ఇవన్నీ మా ఓన్ కాస్ట్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా నీట్గా. ఇక్కడ కిందనే హోటల్ ఉంటుంది అనమాట. సో మనకి ఏం ప్రాబ్లం లేదు. మనం ఒకవేళ బయట తినాలనుకుంటే అంత టైం ఉండదండి నాకు తెలిసి. సో నేనైతే ఇంక ఇబ్బంది ఉండదు, పాప కూడా ఉందని చెప్పేసి అక్కడే మాట్లాడేసుకున్నాను. బట్ ఫుడ్ అయితే ఓవరాల్గా సూపర్ అంటే సూపర్ అండి. ట్రావెలింగ్లో మోస్ట్లీ అందరూ సఫర్ అయ్యేది ఫుడ్ గురించే. మేమైతే ఏ మాత్రం సఫర్ అవ్వలేదు. ఫుడ్ అయితే టోటల్లీ ఎంజాయ్ చేసాము. మేము ఆర్డర్ చేసుకున్నాము 1 vegetable rice, 4 rotis అండ్ పన్నీర్ కర్రీ అనమాట. సో ఫుల్గా లాగిచ్చేసాము. సో ఇక్కడ మీకు కంటిన్యూగా 3 days 3 nights మేమేం ఫుడ్ తిన్నామనేది మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తాను. సో ది ఫ్రెండ్స్, మీరు కనుక రైడా విల్లాలో రూమ్ బుక్ చేసుకున్నట్టయితే కంపల్సరీ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోమని నా ఒపీనియన్. అదర్వైజ్ యువర్ విష్. 3 days 3 nights ఫుడ్ ఇంక్లూడ్ అన్నా అని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే ఉండదండి. ఎందుకంటే మనం బయట ట్రావెలింగ్ చేస్తుంటాం కదా చూడడానికి డిఫరెంట్ ప్లేసెస్. సో ఆఫ్టర్నూన్ అయితే మనం హోటల్లో ఎలాగో ఉండాము. ఇఫ్ ఇన్ కేస్ ఉన్నా కూడా మనం సపరేట్గా మన అమౌంట్తోని
ఫుడ్ తీసుకోవాలి. సో ఉన్న రోజులు ఫుడ్కి అయితే ఇబ్బంది పడలేదని చెప్పాను కానీ బట్ లాస్ట్ డే అనిపించిందండి ఇబ్బంది. అంటే అప్పుడు కూడా అనిపించలేదు, టేస్ట్ మనకు నచ్చలేదు. ఎందుకంటే రోటీలోకి పెరుగు ఇచ్చారండి, ఎగ్ ఇచ్చారు, శాండ్విచ్ ఇచ్చారు. రోటీలోకి నాకైతే అస్సలు అలవాట్లేదు. సో వచ్చే రోజు ఒకటి కొంచెం ఇబ్బంది అనిపించింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రూమ్ అండ్ హోటల్ టూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.